మావా ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలరా. అదే నేర్చుకోవాలా. ఎవ్వడు మనోడు కాదు, ఎవ్వడు మనతో రాడు. మనోడని వాని తలకాయ మీద ఎక్కించుకుంటే వాడే మమ్మల్ని తలదన్నే వాడవుతాడు మామ. నా మిత్రుడు, మా సోదరుడు, నా ప్రాణ మిత్రుడు అని అన్నీ ఉన్నదంతా వాని చెప్పుకుంటా, అన్నీ వానితో షేర్ చేసుకుంటూ ఉంటే తర్వాత వాడు నీకు శత్రువుడు అవుతాడు మామ. అదేదో చాణక్యుడు చెప్పినట్టు తన మిత్రుడే తన శత్రువు అన్నట్టు. అట్లా అత్తు మామ. ఏ పని ఏడ ఉంచాలో, ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎవరితో ఎంత పంచుకోవాలో అంతే పంచుకోవాలి, అంతే మాట్లాడాలి, అంతే నడుచుకోవాలి. లేదు కుదరదని వాని దగ్గర అవుదాం, వాడిని ఊరేగించుదాం అని వాని దగ్గర ఉంటే ఒక్కడు మాట గుర్తుపెట్టుకోమావా. చనువు పెరిగే కొద్దీ మనసులో చులకన పెరుగుతుంది. అందుకే ఎవరికి చనువు ఇవ్వకు, ఎవరికి ముంగడ చనువు చులకన అయిపోకు. నీకంటూ గుర్తింపు ఉంచుకో, నీకంటూ ఒక యాటిట్యూడ్ నేర్పించుకో. నిన్ను చూస్తా అంతే, ఇక ఒక యాటిట్యూడ్ ఉండాలి మామ. మనోడని ఊరేగించుకోకు, చులకన అయిపోకు.